నాకు ఫ్రాన్స్ అంటే చాలా బాగా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే చాలా బాగా ఇష్టం? మరి నా ఫ్రెండ్ ఎలా చేసిందో చూసేద్దామా? ఇది నా ఫ్రెండ్ రెసిపీ. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, దిస్ ఇస్ ఎస్కే అండ్ యూర్ వాచింగ్ ఎస్కేస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా ప్రాన్స్ని చక్కగా వాష్ చేసుకొని పసుపు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. దాంతోపాటే చింతపండు కూడా వేసుకొని బాయిల్ చేద్దాం. మంచిగా ప్రాన్స్ పీసెస్ అన్నీ బాయిల్ అవ్వాలి. మీన్వైల్ ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ప్రాన్స్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ నైస్లీ చాప్డ్, అండ్ క్యాష్యూ నట్స్, కొంచెం కొబ్బరి, జింజర్ గార్లిక్, అండ్ ధనియాలు, హోల్ స్పైసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఆనియన్స్ ఏమో ఫ్రై చేయడానికి, మిగతాదంతా పేస్ట్కి. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ కొబ్బరి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాక దానిలోకి క్యాష్యూ నట్స్ వేద్దాం. క్యాష్యూ నట్స్, జింజర్ గార్లిక్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీన్వైల్ కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. మన ప్రాన్స్ ఉరుకుతూ ఉంది. ప్రాన్స్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయక్కర్లేదు. దానిలో నుంచి వచ్చే వాటర్తోనే అది బాయిల్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక దానిలో కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసుకొని తర్వాత ఆనియన్ స్లైసెస్ వేసుకుందాము. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సాట్ చేసుకోవాలి. అవసరమైనంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సాట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన ప్రాన్స్ బాయిల్ అయిపోయింది. వాటర్ అంతా తగ్గిపోయింది. మన ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక దీనిలోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ వేద్దాం. వేసి మొత్తం ఒకసారి సాట్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి చిల్లీ పౌడర్, ఇక్కడ మా ఫ్రెండ్ సాంబార్ కారం వేసింది. మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవటమో తక్కువ వేయటమో చేయండి. ఆ తర్వాత అడుగు అంటకుండా ఉండటానికి మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా యాడ్ చేసింది. ఇంకా మంచిగా ఒకసారి సాట్ చేసుకున్నాక ఇందాక బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని దీనిలోకి వేద్దాము. మొత్తం చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అలాగే ఉంచేద్దాము. ఆల్రెడీ కుక్ అయిన ప్రాన్స్ కాబట్టి మళ్ళీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ పైకి వచ్చేదాకా అలాగే కుక్ అవ్వనిద్దాం.
ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఫైనల్లీ చాప్డ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తే టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాన్స్ గ్రేవీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.